ప్రైజులా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రియమైన వాళ్ళారా, ప్రేమ మరి దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించి మనిషి ఎలా జీవించాలి అని ఒక 66 పుస్తకాలని మనకు అనుగ్రహించాడు. బైబిల్ అంటే 66 పుస్తకాల సముదాయం అండి. ఈ బైబిల్లో ఈ 66 పుస్తకాల్లో దేవుని యొక్క ప్రేమ మనిషికి కనబడుతూ ఉంటుంది. దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఏ విధముగా ప్రభువుని ప్రేమించాలి అంటే కొంతమంది విస్తారముగా ప్రేమించేవారు ఉన్నారు. ప్రేమైన వాళ్ళరా, మరి కొంతమంది ప్రాణము కంటే మిన్నగా కూడా ఆ ప్రభువుని ప్రేమించేవారు కూడా ఉన్నారు. కానీ ప్రేమలో పలు రకాలు ఉండవచ్చు. మరి ఇహలోక ప్రేమ కావచ్చు, మనిషి మధ్యన ఉండే ప్రేమ కావచ్చు. కానీ ఇది దేవునికి మనిషికి మధ్య ఉండే ప్రేమ అండి. కావున ప్రభువుని ప్రేమించేటప్పుడు పరిపూర్ణంగా ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏ విధముగా మనం ప్రేమించాలంటే పరిపూర్ణముగా ప్రేమించేవారిగానే ఉండాలి. ఆ ప్రేమ దేవుని ఎదుట ఎలా నిలబెడుతుందంటే మనల్ని ఎంతగానో మిన్నగా నిలబెడుతుందండి. ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ప్రేమైన వల్లరా చూడండి, హేబేలు యొక్క రక్తం అంట నేలలోంచి కూడా దేవుని స్తుతిస్తుందంటే ఎంతగా హేబేలు ప్రేమించాడో. తన ప్రేమ పరిపూర్ణమై ఉంటుంది. ఆ నేలలో ఉన్న రక్తము దేవుణ్ణి స్తుతిస్తుందంట. కాబట్టి ఎంతగానో పరిపూర్ణంగా ప్రేమించాడు. భక్తుడని యోబు కూడా మరి తన దగ్గర ఉన్నాయన్నీ కోల్పోయినప్పుడు యెహోవా ఇచ్చును యెహోవా తీసుకునను అన్నాడు తప్ప ప్రియమైన వాళ్ళరా ఏ దినము కూడా ఉండలేదు, బాధపడలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ చాలా పరిపూర్ణమైనది. ప్రభువుని ప్రేమించే విషయంలో ఎంతో పరిపూర్ణంగా తను ముందుకు ఉన్నాడు. చూడండి, భక్తుడైన పౌలు చెప్తూ ఉంటాడు, తను సువార్త ప్రకటిస్తున్నప్పుడు వెలుపట ఎన్నో పోరాటాలు ఉన్నాయి, లోపట ఎన్నో భయాలు ఉన్నాయి, అపాయంలో ఉన్నాం కానీ ఉపాయం లేని వారము కామో అని. బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే అని చెప్పగలిగాడంటే ప్రేమైన వాళ్ళరా ప్రభువుని ఎంతో పరిపూర్ణంగా ప్రేమించాడు. కాబట్టి ఒక్కొక్కసారి అంటూ ఉంటాడు, నేను ఇరుకున పడ్డాను, ఒకవేళ ప్రభువుతో వెళ్ళిపోవాల్సి వచ్చినా అది నాకు మేలే కదా అన్నట్లుగా. కావున ఈ ఉదయకాలమందు పరిపూర్ణముగా ప్రభువుని ప్రేమించేవారిగా ఉండాలి. అది ఆశీర్వాదము. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.